రాజ్భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఏపీలో హత్యలు, దాడులు, విధ్వంసాలు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్కు వివరించారు. రాజ్భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఏపీలో హత్యలు, దాడులు, విధ్వంసాలు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్కు వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సౌజన్య, ప్రస్తుతం ఏపీలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో దుమారానికి కారణమైనటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కేవలం 45 రోజుల్లో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి, అదేవిధంగా పల్నాడులో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్యాకాండకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం చెలరేగుతున్నటువంటి విషయం తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, అదేవిధంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఏకంగా ఢిల్లీలో ధర్నా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి వరుసగా 45 రోజుల్లో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశంతో పాటు రాజకీయంగా అమాయకులను బలి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, 45 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడులు, అదేవిధంగా రాజకీయ దాడులు, అదేవిధంగా ఇంకోవైపు బాలికలకు సంబంధించి, మహిళలకు సంబంధించి జరిగినటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఫోటోలు, అదేవిధంగా వీడియోలతో సహా, పూర్తిగా ఆధారాలతో సహా గవర్నర్ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి భేటీకి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి కూడా గవర్నర్ని కలిసేందుకు లోపలికి వెళ్ళారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ధర్నాకి సంబంధించినందుకు కూడా ఢిల్లీలో జరిగేటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది. పెద్ద ఎత్తున సమీకరణాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఫోకస్ పెట్టారు. రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కూడా పెద్ద ఎత్తున ధర్నాన్ని జయప్రదం చేసే విధంగా సక్సెస్ చేయాలన్నటువంటి ఒక పిలుపు వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ కేడర్ అంతా కూడా ఢిల్లీలో జరిగేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించి అటు ప్రధాని మోడీతో పాటు ప్రెసిడెంట్ రాష్ట్రపతిని కూడా కలవాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే వాళ్ళకి కూడా వీడియోలు, ఫోటోలతో పూర్తిగా ఆధారాలతో సహా పూర్తి జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి వివరాలను అందించాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో ఇప్పుడు వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని ఘటనలకు సంబంధించి, అటు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం, ఇంకోవైపు ఎస్పీలు బదిలీలకు సంబంధించి ఎస్పీలు బదిలీలు జరిగినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా అదుపు తప్పుతున్నటువంటి శాంతి భద్రతలు, నిన్నటి వరకు ఉన్నటువంటి శాంతి భద్రతటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి, ఆందోళనలకు సంబంధించి, దాడులకు సంబంధించి, హత్యలకు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ అంశాలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు గవర్నర్ని కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసెంబ్లీ సమావేశాలలో కూడా పెద్ద ఎత్తున 11 మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా జరిగినటువంటి దాడులకు సంబంధించి, పల్నాడు హత్య ఘటనకు సంబంధించి, అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి, చిన్న పిల్లలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు జరిగేటువంటి నిరసనకు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పుడు గవర్నర్కి ఫిర్యాదు చేసిన తర్వాత రేపు ఢిల్లీలో జరిగేటువంటి ధర్నాలో కేంద్ర మంత్రుల్ని, ప్రధాని, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అదేవిధంగా ఇప్పుడు ఫోటోలకు సంబంధించి, వీడియోలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. వాటన్నింటినీ కూడా తీసుకొని రాష్ట్రపతి దగ్గర నుంచి గవర్నర్ వరకు కూడా పూర్తిగా ఆయా సమాచారాన్ని, ఆ దాడులకు సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్,
నడి రోడ్డు మీద నరికేసినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, గత 5 ఏళ్లుగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత కావచ్చు, ఆ తర్వాత ఎస్పీలు బదిలీలకి నిన్న మొన్నటి వరకు కూడా ఎస్పీలు బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 45 రోజులే అయింది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి దాడులు 45 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో దాడులు జరగడం, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు ఆందోళనకరంగా మారడం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలా ఉండబోతోంది, రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళిపోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా వరుసగా అటు ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలను కూడా విడుదల చేసేటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కూడా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా ఆందోళన చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కనుక చూసుకుంటే కనుక కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంకోవైపు శాంతి భద్రతల విషయంలో మహిళలకు సంబంధించి జరుగుతున్నటువంటి దాడులు, అఘాయిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ మొత్తం అన్ని ఘటనలకు సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా గవర్నర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరాలను అందిస్తారు, ఫోటోలు, వీడియోలు కూడా అందిస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి నిరసన పిలుపులో భాగంగా ఆయన ఢిల్లీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. దాదాపుగా అంతా కూడా ఢిల్లీ వేదికగా జరిగేటువంటి ఆందోళనకు సంబంధించి అక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా కలవటం, అక్కడ ఏపీలో జరిగేటువంటి దాడుల ఘటనకు సంబంధించి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి, మానవ హక్కుల సంఘానికి సంబంధించినటువంటి నిరసన, మానవ హక్కుల సంఘానికి సంబంధించి జరిగేటువంటి మానవ హక్కుల సంఘానికి కూడా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చారు. మొత్తం మీద ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలకు, వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూస్, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనడానికి ఉన్నటువంటి ఆధారాలు, వీటన్నిటినీ కూడా ప్రస్తుతం గవర్నర్ ముందు జగన్, ఆయన సతీమణి కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిరసన వ్యక్తం చేస్తుంది, అదేవిధంగా ఢిల్లీ వేదికగా జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి, ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళిపోతుంది, ఢిల్లీ కేంద్రంగా అక్కడ రాజకీయ పార్టీలను ఏ విధంగా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. సౌజన్యం. రైట్, థాంక్యూ హరీష్.